అందరికీ నమస్కారం. సాధనతో సంగీత శిఖరాలను అందుకోవడానికి సంగీత సాధనాంజలికి స్వాగతం పలుకుతోంది మీ గీతాంజలి. ఈరోజు ఆ గాయత్రి అమ్మవారికి సంబంధించిన ఒక మంచి పాటని మనం నేర్చుకోబోతున్నాం. అందున సంస్కృతంలో రాయబడినటువంటి పాట. వేదమాత అయినటువంటి ఆ గాయత్రి మాతని దేవభాష అయినటువంటి సంస్కృత భాషలో శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు చాలా చక్కగా వర్ణిస్తూ ప్రార్థిస్తూ ఆ అమ్మవారిని ధీమహి గాయత్రీం సతతం, ధీమహి గాయత్రీం అంటూ మనందరం కూడా చక్కగా పాడుకునే అమ్మవారిని కొలుచుకునే విధంగా ఈ కీర్తనను రచించి స్వరపరిచి మనకు అందించారు. ఈ పాట రేవగుప్తి రాగం ఆధారంగా స్వరపరచబడింది. తాళం ఏకతాళం. ఈరోజు మనం ఏ అంటే 6 శృతిలో ఈ గాయత్రి అమ్మవారి పాటను నేర్చుకుందాం. సకల వేద స్వరూపిణి, అనంత శక్తి స్వరూపిణి, అన్ని మంత్రాలకు మూలశక్తి వేదమాత ఆ గాయత్రి మాత. తల్లిని మించిన దైవం, గాయత్రిని మించిన మంత్రం లేదు అని మన పెద్దలు చెప్పిన మాట. దసరా శరన్నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధ విదియ నాడు మనం ఆ అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ ఉంటాం. గాయతాం త్రాయతే ఇతి గాయత్రి అన్నారు. అంటే రాగభావ శృతి లయయుక్తంగా, ముఖ్యంగా నిండైన మనసుతో, నిశ్చలమైన భక్తి భావనతో ఎవరైతే గొంతెత్తి ఆ తల్లిని గూర్చి గానం చేస్తారో వారిని ఎల్లవేళలా రక్షించి కాపాడే తల్లి ఆ గాయత్రి మాత. భక్తజన సంవర్ధిని అయిన ఆ గాయత్రీదేవిని ఈరోజు మనం ధీమహి గాయత్రీం అనే ఈ పాటతో ఈ పవిత్రమైన దసరా శరన్నవరాత్రుల్లో పూజించుకుందాం, సేవించుకుందాం, వేడుకుందాం. ఈ పాటలో పల్లవి 3 చరణాలు ఉంటాయి. ఈ పాట ట్యూనింగ్ అంతా కూడా చాలా సింపుల్గా, అంటే ఆ సచ్చిదానంద స్వామీజీ వారు అందరూ పాడుకోవడానికి వీలుగా ఉండేట్లు ఈ పాటని అన్ని చరణాలు ఒకటే ట్యూన్లో ఉండేట్లు, అందరూ నేర్చుకోవడానికి వీలుగా ఉండేట్లు మనకు అందించారు. ఇక పల్లవిని నేర్చుకుందాం. ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ. ఇలా మొదటిసారి అంటే పాటను ఆరంభించేటప్పుడు ధీమహి గాయత్రీం అంటూ సస్టైన్ చేయాలి. మళ్ళీ ధీమహి గాయత్రీం అంటూ ఆవృత్తం అంతా కూడా నిలిపి పాడాలి. ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ. ఇలా సస్టైన్ చేశాక నెక్స్ట్ టైం ఇక దీర్ఘం లేకుండా ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ సతతం సతతం ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ. ఇక రెండోసారి ధీమహి గాయత్రీ అంటే ఏం చేసాం? ధీమహి, ధీనేమో నొక్కి ఆరంభించాం. మొదటిసారి ధీమహి అని ప్లెయిన్గా అన్నాం. ఇక్కడ ధీమహి, హీకి కూడా గమకం ఇచ్చి దాని గాయత్రీంలో గాకి కలిపాం. ధీమహి గాయత్రీ, ఆ త్రీం దగ్గర కూడా మనం అలా పైకి పడాం. అంటే 3 చిన్న వేరియేషన్స్. ధీని నొక్కి పాడాలి, హీని గాకి కలపాలి గమకంతో, త్రీం దగ్గర కూడా చిన్న సంగతి పైకి. ధీమహి ధీమహి గాయత్రీ గాయత్రీ
धीमहि गायत्री धीमहि गायत्री सततं सततं धीमहि गायत्री धीमहि गायत्री धीमहि गायत्रीं सततं धीमहि गायत्री धीमहि गायत्रीं सततं धीमहि गायत्री. ఇలా రెండో సంగతి కూడా పాడాక సతతం ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ అని మళ్ళీ చివరిలో సతతం ధీమహి గాయత్రి అంటూ సస్టైన్ చేస్తూ పల్లవి ఆపాలి. చాలా సింపుల్ పల్లవి. ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం అంటే మేము గాయత్రీ మాతను నిత్యం ధ్యానిస్తాము అని ఈ వాక్యానికి అర్థం. ధీమహి అంటే ధ్యానించడం. గాయత్రీ మాతను నిరంతరం ధ్యానించాలని ఇక్కడ చెప్పబడింది. కేవలం పూజ చేసుకునేటప్పుడే కాకుండా ప్రతి క్షణం అనుక్షణం కూడా ఆ తల్లిని మన మనసులో ఎల్లవేళలా ధ్యానించుకోవాలి, స్మరించుకోవాలి. ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం అంటూ ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక మనం ఈ రిపిటేషన్స్ అన్నీ కూడా మనకు కరెక్ట్గా తెలియాలి అంటే ఈ పల్లవిని ఒకసారి తాళంతో కలిపి పాడుకుందాం. धीमहि गायत्री धीमहि गायत्री धीमहि गायत्री सततं धीमहि गायत्री धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं सततं धीमहि गायत्री. ఇలా ఒక్కొక్క సంగతిని ఒక్కొక్కసారి పాడాలి. ఆ గాయత్రీం అని ఆ చివర్లో సున్నా ఉంది కాబట్టి త్రీం అంటూ ఎండింగ్లో మనం ఆ సున్నాని కూడా జాగ్రత్తగా పలకాలి. ఇక మొదటి చరణం. ఈ మొదటి చరణానికి భావాన్ని తెలుసుకుందాం. సంధ్యాత్రితయే ముని వినుతాం. 3 సంధ్యా సమయాలలోనూ మునుల చేత కీర్తించబడే తల్లి ఆ గాయత్రీ మాత. సంధ్యాత్రితయే 3 సంధ్యలు అంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం. ఈ 3 సంధ్యా సమయాలలో సంధ్యావందనం చేసే సమయంలో అత్యంత ప్రధానమైనది గాయత్రీ మంత్రం. ఈ 3 వేళల్లో కూడా గొప్ప గొప్ప మునులు ఆ తల్లిని గాయత్రీ మాతను ధ్యానిస్తారని, కీర్తిస్తారని ఇక్కడ చెప్పడం జరిగింది. కాబట్టి మనం ఆ గాయత్రీ మంత్రాన్ని, గాయత్రీ మాతను ఎల్లవేళలా స్మరించాలి, ధ్యానించాలి అంటున్నారు. సవితృవరేణ్య శ్రీరూపాం. సవితృ అంటే సూర్యుడు. సూర్యుని తేజస్సులో అత్యున్నతమైన, శ్రేష్టమైన, శుభప్రదమైన రూపాన్ని కలిగి ఉంటుంది ఆ గాయత్రీ మాత. అందుకే ఆ తల్లిని సూర్యమండల అధిష్టాన దేవత అని అంటారు. ధీమద్ధీచోదన శీలాం. ధీమహి అంటే ధ్యానించడం అని మనం చెప్పుకున్నాం. అలాగే గాయత్రీ మంత్రాన్ని మనం గమనిస్తే ధియోయోన ప్రచోదయాత్ అని చెప్పబడుతుంది. అంటే ఆ తల్లి మన బుద్ధిని మంచి మార్గంలో నడిపించి మనల్ని కూడా మంచి మార్గంలో, మంచి దారిలో నడిపిస్తుంది, ఉత్తేజపరుస్తుంది. భర్గో రూపాం తాం దేవీం. భర్గః అంటే స్వయం ప్రకాశంగా వెలుగొందే ప్రాసర గుణ సమన్వితమైన గొప్ప తేజస్సు కలిగినది. అటువంటి గొప్ప తేజస్సు, వర్చస్సు కలిగిన గొప్ప రూపం కలిగినటువంటి ఆ గాయత్రీ మాతను ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం ఎల్లవేళలా ఎల్లప్పుడూ స్మరించెదము, ధ్యానించెదము అంటూ ఈ చరణంలో ఆ తల్లి యొక్క విశిష్టతను గురించి చెప్పడం జరిగింది. ఇక ఈ చరణాన్ని నేర్చుకుందాం. సంధ్యాత్రితయే సంధ్యాత్రితయే ముని వినుతాం ముని వినుతా సవితృవరేణ్య సవితృవరేణ్య శ్రీరూపాం శ్రీరూపా సంధ్యాత్రితయే సంధ్యాత్రితయే ముని వినుతాం ముని వినుతా సవితృవరేణ్య సవితృవరేణ్య శ్రీరూపాం శ్రీరూపా
సంధ్యాత్రితయే ముని వినుతా సంధ్యాత్రితయే ముని వినుతా సవితృవరేణ్య శ్రీరూపా సవితృవరేణ్య శ్రీరూపా ధీమద్ధీ చోదన ధీమద్ధీ చోదన ఇక్కడ ధీమద్ధీ ఆ ధీని అలా పైకి ధీమ ధీమ ధీ ధీ అలా పై స్థాయికి వెళ్ళాలి ధీమద్ధీ ధీమద్ధీ చోదన చోదన శీలా శీలా ధీమద్ధీ చోదన ధీమద్ధీ చోదన శీలా శీలా భర్గో రూపాం భర్గో రూపా తాం దేవీం తాం దేవీ ధీమద్ధీ చోదన ధీమద్ధీ చోదన శీలా శీలా భర్గో రూపాం భర్గో రూపా తాం దేవీం తాం దేవీ భర్గో రూపాం భర్గో రూపా తాం దేవీం తాం దేవీ అలా 2 సార్లు పాడాక భర్గో రూపం మళ్ళీ క్రింద పాడి పల్లవికి రావాలి ధీమద్ధీ చోదన శీలా ధీమద్ధీ చోదన శీలా భర్గో రూపాం తాం దేవీ భర్గో రూపాం తాం దేవీ భర్గో రూపాం భర్గో రూపా తాం దేవీ తాం దేవీ ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ ఇలా పల్లవిని పాడి ఆపాలి ఇప్పుడు ఈ మొదటి చరణం కలిపి పాడుకుందాం సంధ్యాత్రితయే ముని వినుతాం సవితృవరేణ్య శ్రీరూపాం సంధ్యాత్రితయే ముని వినుతాం సవితృవరేణ్య శ్రీరూపాం ధీమద్ధీ చోదన శీలా భర్గో రూపాం తాం దేవీ ధీమద్ధీ చోదన శీలా భర్గో రూపాం తాం దేవీ భర్గో రూపాం తాం దేవీ ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ ఇక 2వ చరణం ఈ చరణానికి ఈ సాహిత్యానికి సంస్కృతంలో ఉన్న సాహిత్యానికి అర్థాన్ని తెలుసుకుందాం మహిత చతుర్వింశతి వర్ణాం మహిమ కలిగిన 24 అక్షరాలతో కూడినది త్రిపదాం 3 పాదాలను కలిగినది ఇక్కడ గాయత్రి మంత్రం గురించి చెప్పడం జరిగింది మనం గమనిస్తే గాయత్రి మంత్రంలో మొత్తం 24 అక్షరాలు ఉంటాయి 3 పాదాలు ఉంటాయి భర్గో దేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ తత్ సవితుర్వరేణ్యం ఈ 3 పాదాలతో 24 అక్షరాలతో భాషించేటటువంటి గాయత్రి మంత్రం ఆ మంత్ర అధిష్టాన దేవత అయినటువంటి ఆ గాయత్రి మాత గురించి ఇక్కడ చెప్పడం జరిగింది నిటలాక్షి నుదుటిపై కన్ను కలిగినది ఆ తల్లి ఆ తల్లికి 3 కళ్ళుంటాయి పంచశిరస్థాం ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో అంటే ముక్త అంటే ముత్యపు రంగు విద్రుమ అంటే పగడపు రంగు హేమ అంటే బంగారపు రంగు నీల అంటే నీలపు రంగు ధవళ అంటే తెల్లని రంగు ఈ 5 రంగులతో దేదీప్యమానంగా వెలుగొందే 5 ముఖాలను కలిగి ఉంటుంది ఆ తల్లి దశహస్తాం ఆ తల్లికి 10 చేతులు ఉంటాయి ఆ 10 చేతులలో కూడా వరద అభయముద్రలు అంకుశం కొరడ
స్వచ్ఛ కపాలం, శంఖం, చక్రం, గద, 2 పద్మాలను ధరించి మనకు దర్శనమిస్తూ ఉంటారు ఆ అమ్మవారు. ఉపనయనార్థే వినియుక్తాం, అటువంటి 3 కన్నులు కలిగిన, 5 శిరస్సులు కలిగిన, 10 చేతులతో విరాజిల్లే ఆ తల్లి ఉపనయనార్థే, ఉపనయనం అంటే జంధ్యం ధరించే సంస్కారం. ఆ సమయంలో ఆ గాయత్రి మంత్రాన్ని గురువుగారు శిష్యునికి ఉపదేశిస్తారు. ఆ ఉపదేశం ద్వారానే ఆ వ్యక్తికి మంత్రాధికారం లభిస్తుంది. అటువంటి తల్లిని మనం ఎల్లవేళలా ఎల్లప్పుడూ కూడా స్మరించాలి, ధ్యానించాలి. ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం. ఈ చరణాన్ని నేర్చుకుందాం. మహిత महित చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం. మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం. మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం. పంచశిరస్థాం దశహస్తాం పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం ఉపనయనార్థే వినియుక్తాం పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం ఉపనయనార్థే వినియుక్తాం ఉపనయనార్థే వినియుక్తాం. ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం. ఈ 2వ చరణాన్ని కూడా కలిపి పాడుకుందాం. మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం. మహిత చతుర్వింశతి వర్ణాం త్రిపదాం దేవీం నిటలాక్షీం. పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం పంచశిరస్థాం దశహస్తాం ఉపనయనార్థే వినియుక్తాం ఉపనయనార్థే వినియుక్తాం. ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం. ఇక చివరి చరణం. ఈ చరణానికి అర్థాన్ని కూడా తెలుసుకుందాం. ముక్తా విద్రుమ హేమగణ ఘన ధవళోజ్వల వర్ణమయీం. ఇంతకు ముందు చరణంలో మనం చెప్పుకున్నట్లు ముక్త విద్రుమ హేమ నీల ధవళ వర్ణాలతో ప్రకాశించే తల్లి ఆ గాయత్రి మాత. ఈ వర్ణాలు ఆమె సర్వాంతర్యామిత్వాన్ని మరియు ప్రకృతిలోని ఆ తల్లి యొక్క అన్ని రూపాలను సూచిస్తాయి. వ్యాహృతి రూపాం. వ్యాహృతులు అంటే భూ భువ స్వహ, ఈ 3 లోకాలకు ఆమె అధిష్టాన దేవత. అలాగే ప్రణవార్ధాం. ప్రణవము అంటే ఓంకారం.
ఓంకారానికి ఆమె అర్థస్వరూపం. ఓంకారం ఎంత శక్తివంతమైనదో గాయత్రి మంత్రం కూడా అంతే శక్తివంతమైనది. గాయక సచ్చిదానందకరాం, గాయక అంటే గానం చేసేవారు, ఈ గాయత్రి మంత్రాన్ని జపించేవారు. అటువంటి వారికి ఆమె ఏమిస్తుందట? సచ్చిదానందం. సత్ చిత్ ఆనందం. సత్ అంటే సత్యం, చిత్ అంటే జ్ఞానం, ఆనందం అంటే గొప్ప ఆనందం. ఈ త్రిగుణాలతో కూడిన పరమానందాన్ని ఆ తల్లి ప్రసాదిస్తుందట. అంటే ఈ స్తోత్రం గాయత్రీ మాత యొక్క మహిమను, ఆమె రూపాన్ని మరియు ఆమె మంత్రం యొక్క శక్తిని అత్యంత కమనీయంగా, రమణీయంగా వివరిస్తుంది. ఈ పాటని ఒక స్తోత్రంగా భావించవచ్చు. ఎందుకంటే సంస్కృతంలో గణపతి సచ్చిదానంద స్వామీజీ వారు ఆ తల్లిని అత్యద్భుతంగా వర్ణిస్తూ స్తుతిస్తూ ఆ తల్లి కరుణను మనందరం కూడా పొందడానికి, ఆమె భక్తులకు జ్ఞానాన్ని, విజయాన్ని మరియు అంతిమ ఆనందాన్ని, నిజమైన ఆనందాన్ని ప్రసాదించే విధంగా చక్కగా పాడుకుని తరించడానికి ఈ పాటను రచించి మనకు అందించారు. ఇక ఈ చరణాన్ని నేర్చుకుందాం. ముక్తా ముక్తా విద్రుమ విద్రుమ హే మగణా హే మగణా ఘనధవళోజ్వల ఘనధవళోజ్వల వర్ణమయీ వర్ణమయీ ముక్తా విద్రుమ ముక్తాం విద్రుమ హే మగణా హే మగణా ఘనధవళోజ్వల ఘనధవళోజ్వల వర్ణమయీ వర్ణమయీ ముక్తా విద్రుమ హే మగణా ముక్తాం విద్రుమ హే మగణా ఘనధవళోజ్వల వర్ణమయీ ఘనధవళోజ్వల వర్ణమయీ వ్యాహృతి రూపా వ్యాహృతి రూపా ప్రణవార్ధా ప్రణవార్ధా అలా పై స్థాయిలో ఆవృత్తమంతా కూడా, ఆ హాఫ్ ఆవృత్తమంతా కూడా నిలుపుదాం. వినడానికి చాలా బాగుంటుంది. వ్యాహృతి రూపాం ప్రణవార్ధం అంటూ అమ్మవారిని చక్కగా కీర్తిస్తున్నాం కాబట్టి అక్కడలా సస్టైన్ చేద్దాం. వ్యాహృతి రూపా వ్యాహృతి రూపా ప్రణవార్ధా ప్రణవార్ధా వ్యాహృతి రూపా వ్యాహృతి రూపా ప్రణవార్ధా ప్రణవార్ధా గాయక గాయక సచ్చిదానందకరా సచిదానందకరా వ్యాహృతి రూపా వ్యాహృతి రూపా ప్రణవార్ధా ప్రణవార్ధా గాయక గాయక సచ్చిదానందకరా సచిదానందకరా వ్యాహృతి రూపా ప్రణవార్ధా వ్యాహృతి రూపా ప్రణవార్ధా గాయక సచ్చిదానందకరా గాయక సచిదానందకరా గాయక సచ్చిదానందకరా గాయక సచిదానందకరా గాయక గాయక సచ్చిదానందకరా నందకరా గాయక సచ్చిదానందకరా గాయక సచిదానందకరా ఈ చరణాన్ని కూడా కలిపి పాడదాం. ముక్తా విద్రుమ హే మగణా ఘనధవళోజ్వల వర్ణమయీ ముక్తా విద్రుమ హే మగణా ఘనధవళోజ్వల వర్ణమయీ వ్యాహృతి రూపా ప్రణవార్ధా వ్యాహృతి రూపా ప్రణవార్ధా గాయక సచ్చిదానందకరా
व्याहृतिरूपां प्रणवार्धां गायक सच्चिदानन्दकरां गायक सच्चिदानन्दकरां धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं సతతం ధీమహి గాయత్రీం. ఇలా లాస్ట్ చరణం పాడాక పల్లవి అంతా కూడా 2 సార్లు పాడి ఇక్కడ పాటను ఎండ్ చేయాలి కాబట్టి మనం కొన్ని స్థాయిల్లో ఆ సతతం ధీమహి గాయత్రీం అనేది పాడదాం. సతతం ధీమహి గాయత్రీం 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 సతతం ధీమహి గాయత్రీం. ఇలా 3 స్థాయిల్లో పాడి అమ్మవారిని అలా ధ్యానించుకుంటూ ఆ తల్లి అందమైన ముఖాన్ని, ఆ గాయత్రి అమ్మవారి రూపాన్ని మనం అలా మనసులో నింపుకుని పాడుతుంటే ఆటోమేటిక్గా పాట చాలా అందంగా, భావయుక్తంగా, రాగయుక్తంగా తప్పకుండా వస్తుంది. చాలా సింపుల్గా ఉంది కదా ఈ పాట. అంటే అందరూ కూడా నేర్చుకొని చక్కగా పాడుకొని ఆనందాన్ని పొందవచ్చు. అంటే కొంతమందికి పాడాలనున్న కష్టమైన పాటలు ఉన్నాయనుకోండి, పాడుకోలేరు. అమ్మవారి ముందు పాడుకుందాం, పూజ చేసుకుంటూ పాడుకుందాం అన్న వారి కోరిక నెరవేరదు. కానీ ఇలాంటి భజన్స్, చిన్న చిన్న పాటల వల్ల ఆ పాడుకోవాలి అన్న అభిలాష ఉన్న ప్రతి ఒక్కరూ కూడా పాడుకొని ఆ పాడడం వల్ల కలిగే ఆనందాన్ని, అది మాటల్లో చెప్పలేము, అందరికీ చెప్తే కూడా అర్థం అవ్వదు. అది ఆ ఆనందాన్ని అనుభవించిన వాళ్ళకే పాటలు పాడడం వల్ల కలిగే ఆనందం ఏమిటో అర్థం అవుతుంది. కాబట్టి అటువంటి వారందరూ కూడా ఈ పాటని చక్కగా నేర్చుకొని పాడుకోవచ్చు. ఇప్పుడు మొత్తం పాటను ఒకసారి గ్యాప్ లేకుండా కలిపి పాడుకుందాం. ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ. సంధ్యాత్రితయే ముని వినుతాం సవితృవరేణ్య శ్రీరూపాం సంధ్యాత్రితయే ముని వినుతాం సవితృవరేణ్య శ్రీరూపాం ధీమద్ధీచోదనశీలాం భర్గో రూపాం తాం దేవీ ధీమద్ధీచోదనశీలాం భర్గో రూపాం తాం దేవీ భర్గో రూపాం తాం దేవీ ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ సతతం ధీమహి గాయత్రీ. महित चतुर्विंशतिवर्णां त्रिपदां देवीं निटलाक्षीं महित चतुर्विंशतिवर्णां त्रिपदां देवीं निटलाक्षीं पञ्चशिरस्तां दशहस्ताम् उपनयनार्धे विनियुक्तां पञ्चशिरस्तां दशहस्ताम् उपनयनार्धे विनियुक्ताम् उपनयनार्धे विनियुक्तां धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं सततं धीमहि गायत्रीं. मुक्ता
విద్రుమహే మగణా ఘనధవళోజ్వలవర్ణమయీ ముక్తా విద్రుమహే మగణా ఘనధవళోజ్వలవర్ణమయీ వ్యాహృతిరూపాం ప్రణవార్ధా వ్యాహృతిరూపాం ప్రణవార్ధాం గాయక సచ్చిదానందకరాం వ్యాహృతిరూపాం ప్రణవార్ధాం గాయక సచ్చిదానందకరాం గాయక సచ్చిదానందకరాం ధీమహి గాయత్రీం సతతం ధీమహి గాయత్రీం धीमहि गायत्रीं सततं 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 धीमहि गायत्रीं సతతం ధీమహి గాయత్రీ. మీరందరూ కూడా ఈ పాటను వింటున్నప్పుడు, నేర్చుకుంటున్నప్పుడు, నేర్చుకొని పాడుకుంటున్నప్పుడు మీకు కలిగిన ఆనందాన్ని, మీ మనసులోని అనుభూతిని మాకు మంచి కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ అందరికీ తెలుసు కదా, మేము ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలి అంటే మన సంగీత సాధనాంజలి ఛానల్ని, సింగ్ విత్ గీతాంజలి ఛానల్ని, పాటలు, సంగీతం అంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. తర్వాత వీడియోలో మరొక చక్కటి అమ్మవారి పాటతో మళ్ళీ తిరిగి కలుసుకుందాం.